బ్యాక్ టు పొలిటికల్ గుసగుస. ఆ మంత్రి సీఎం జగన్ కు అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడు కూడా. జగన్ కోసమే పుట్టినట్లు మాట్లాడుతూ ఉంటారు. ప్రతిపక్షాలను చీల్చి చెండాడుతారు. పవన్ కళ్యాణ్ మీద అయితే ఒంటెకాల మీద లెగిస్తారు. ఆ వాగ్దాటితోనే జగన్ గుడ్ లుక్స్ లో పడి మినిస్టర్ అయిపోయారు. దాంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయో ఏమో, నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం మానేశారు. అదే చివరకు ఆయనకు నెగిటివ్ అయిందట. మంత్రి స్థాయిలో ఉండి సిట్టింగ్ సీటు పోగొట్టుకుని బొక్కబోర్లా పడ్డారు. దాంతో ఆయన రాజకీయ భవిష్యత్పై పెద్ద చర్చే నడుస్తోంది. అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమరనాథ్ వైసీపీ నాయకుల్లో యంగ్ అండ్ డైనమిక్. మాటలతోనే కాదు, తన స్టెప్పులతో కూడా అందరినీ మురిపిస్తూ మరిపిస్తూ అనతికాలంలోనే మంత్రిగా ఎదిగిన నాయకుడు. అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. గురునాథరావు రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకొచ్చిన గుడివాడ అమరనాథ్ మొదట టీడీపీలో కార్పొరేటర్గా గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాకు వైసీపీ అధ్యక్షుడిగా జగన్ నమ్మిన వ్యక్తిగా, సన్నిహితుడిగా మారారు. రైల్వే జోన్ కోసం పాదయాత్ర అంటూ హడావుడి చేసి పార్టీలో ఇమేజ్ పెంచుకున్నారు. ఆ క్రమంలో 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి తన నోటికి పని చెప్పడం మొదలెట్టారు. కాపు సామాజిక వర్గం నుండి వచ్చిన నాయకుడు కావడంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై విమర్శలతో నిత్యం వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. సీఎం జగన్ను విమర్శించిన ప్రతి ఒక్కరిని తన మాటలతో చీల్చి చెండాడి అధినేత వద్ద మంచి మార్కులు కొట్టేశారు. అందుకే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతోమంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్లందర్నీ వెనక్కి నెట్టి మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కించుకుని అత్యంత కీలకమైన ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన మాటలతో ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేసే అమర్నాథ్ మంత్రిగా అనవసరమైన వ్యాఖ్యలు చేసి ట్రోల్ అవుతూ ఇంకో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్కి గండిపడే పరిస్థితి వచ్చేసరికి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వైసీపీ అధినేత వచ్చే ఎన్నికల కోసం గెలుపు గుర్రాల పేరుతో కొత్త వాళ్లను దించుతూ మంత్రి అమర్నాథ్కు మొండిచేయి చూపించారు. సిట్టింగుల సీట్లు మారుస్తున్నారని తెలిసిన రోజు నుండి మంత్రి అమర్నాథ్ తనకు సీటు వచ్చినా రాకపోయినా సీఎం జగన్ ఆదేశించిన పని చేసుకుంటానని, జెండాలు మోసే కార్యకర్తగా ఉంటానని ప్రకటనలు చేస్తూనే వచ్చారు. తనకు సీటు రాదని ముందే తెలుసేమో, అందుకే ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని అనుకున్నారు నియోజకవర్గం ప్రజలు. అనుకున్నట్లుగానే వైసీపీ అధిష్టానం నుండి పిలుపొచ్చింది. చావు కబురు చల్లగా చెప్పినట్లు సీటు లేదని చెప్పేశారు. అసలు ఈ దేశంలోనే ఉండని ఓ కొత్త వ్యక్తి మలసాల భరత్ కుమార్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. మంత్రి అమర్నాథ్కు చేసేది లేక, పార్టీ అధినేతని ఏమీ అనలేక, బాధను బయటకు కక్కలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. అసలు మంత్రి అమర్నాథ్కు సీటు రాకపోవడానికి కారణాలేంటని గమనిస్తే, ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి మంత్రిగా ఉన్న ఈ రోజు వరకు అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధి అంగుళం కూడా ముందుకు జరగలేదు. ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, చివరకు మంత్రి అయిన ఈ 2 ఏళ్లలో కనీసం రోడ్లు కూడా వేయించలేకపోవడంతో ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానికి తోడు తన సొంత అభివృద్ధి, ఆయనతో పాటు తిరిగే కేవలం మరో 20 మంది అనుచరులు మాత్రమే బాగుపడ్డారన్న విమర్శ బాహాటంగానే వినిపిస్తోంది. గడప గడపకు కార్యక్రమం కానీ, ఏ ఇతర ప్రభుత్వ కార్యక్రమం అయినా మాటలతో తప్ప చేతలతో చెయ్యలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో జగన్ చేయించుకున్న అన్ని సర్వే రిపోర్టులు అమర్నాథ్కు వ్యతిరేకంగా వచ్చాయట. దాంతో ఆయన సీటు గల్లంతయ్యింది.
ఇక మంత్రి అమర్నాథ్ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి ఎమ్మెల్యే సీటు కోల్పోయినా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారని లేదా చోడవరం సీటు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి తగ్గట్లే అమర్నాథ్ కూడా సీటు కోల్పోయినా పార్టీ అధినేతపై కానీ పార్టీపై కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. మరోవైపు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే అమర్నాథ్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారంటూ కొత్తగా మరో ప్రచారం మొదలైంది. ఏది ఎలా ఉన్నా ఆయన జగన్కు వీర విధేయుడుగానే కొనసాగుతారా, ప్రత్యామ్నాయం చూసుకుంటారా అనేది చూడాలి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టికెట్ల కసరత్తు మొదటికే మోసం తెస్తుందా అంటే సొంత పార్టీ నుంచే అవునన్న సమాధానం వస్తుంది. సిట్టింగ్లు, ఇన్ఛార్జీల మార్పు చేర్పులతో జగన్ కు అత్యంత వీర విధేయులే పార్టీని వీడుతుండడం అంతకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇక ఆయన నమ్మిన బట్లుగా ఉన్న వారే ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. జగన్ దగా చేశారని, ఆయన పార్టీకో దండం, ఆయనకు 10 దండాలంటూ శాపనార్థాలు పెట్టి మరీ వెళుతున్నారు. తాజాగా ఆ లిస్టులో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చేరారు. దాంతో రానున్న రోజుల్లో ఇంకెంతమంది ఆ బాట పట్టనున్నారో అన్న చర్చ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అభ్యర్థుల మార్పు పేరుతో వైసీపీ అధినేత కసరత్తు చేస్తూ మార్పు చేర్పుల లిస్టులు రిలీజ్ చేస్తున్నారు. పలువురు సిట్టింగులకు అధినేత మొండిచేయి చూపెడుతున్నారు. దీంతో అనేక మంది పార్టీ వీడుతున్నారు. అలా గుడ్ బై చెప్తున్న వారిలో జగన్ హార్డ్ కోర్ భక్తులుగా పేరున్న నేతలు కూడా ఉండడం గమనార్హం. జగన్కు అత్యంత విధేయుల తిరుగుబాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొదలైంది. తాజాగా వైఎస్ హయాం నుంచి ఆ కుటుంబం వెంటే నడిచిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వంతొచ్చింది. తనను నమ్మించి నట్టేట ముంచారని, ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన జగన్కు రామ్ చెప్పేశారు. జగన్ అపాయింట్మెంట్ కూడా దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్గా బరిలో దిగుతానని, తాను తన భార్య రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచి చూపిస్తామని జగన్కు సవాల్ విసిరారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహిత నేత. జగన్తో మొదట్నుంచి ఉన్న ఎమ్మెల్యే. 2009లో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత జగన్ కోసం నిలబడ్డ అతి కొద్దిమంది వ్యక్తుల్లో ఆయన ఒకరు. జగన్కు అత్యంత ఆప్తుడైన గాలి జనార్దన్ రెడ్డికి ఒకప్పుడు కాపు రామచంద్రారెడ్డి వ్యాపార భాగస్వామి కూడా. అయితే ఇటీవలి కాలంలో కాపు రామచంద్రారెడ్డికి గాలి జనార్దన్ రెడ్డితో వివాదాలు తలెత్తాయంటారు. ఆ ఎఫెక్ట్తోనే ఇప్పుడు జగన్ కాపు రామచంద్రారెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. అదీకాక కాపు రామచంద్రారెడ్డి అల్లుడు ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తూ బిల్లులు రాక తీవ్రంగా నష్టపోయారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు కూడా కాపు రామచంద్రారెడ్డి జగన్ను పల్లెత్తు మాట అనలేదు. అన్ని విధాలుగా చివరికి ప్రభుత్వ నిర్వాకం వల్ల సొంత అల్లుడు ఆత్మహత్య చేసుకున్న కాపు రామచంద్రారెడ్డి జగన్ విధేయతను వీడలేదు. అటువంటి తనను జగన్ ఇంత దారుణంగా మోసం చేయటంతో తట్టుకోలేక బ్రేక్ అయ్యారు. తన భార్యతో సహా ఇండిపెండెంట్గా పోటీ చేసి తన తడాకా చూపిస్తానంటూ జగన్కే సవాల్ విసిరారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న బీసీ వర్గనేత కాపు రామచంద్రారెడ్డి స్థానంలో రెడ్డి సామాజిక వర్గం నాయకుడిని బరిలోకి దించడానికి సన్నాహాలు చేస్తోంది వైసీపీ. రాయదుర్గం టిక్కెట్ రేసులో మాజీ టీడీపీ నేత, ప్రస్తుత ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ముందు వరుసలో కనిపిస్తున్నారు. ఆయన కాకపోతే కర్ణాటక ఓఎంసీలో పనిచేసిన శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దింపాలని చూస్తున్నారట. ఎవరిని బరిలోకి దింపినా వైసీపీకి రాయదుర్గంలో పరిస్థితి సానుకూలంగా కనిపించడం లేదంటున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పోతూ పోతూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంటానంటూ జగన్కు సవాల్ చేస్తూ బాంబు పేల్చారు. ఈ పరిణామం ఖచ్చితంగా వైసీపీకి పెద్ద దెబ్బగా మారుతుందంటున్నారు విశ్లేషకులు. రాయదుర్గంతో పాటు కళ్యాణదుర్గంలోనూ తాను తన భార్య పోటీ చేస్తామంటూ ప్రకటించి ఆ సెగ్మెంట్ల వైసీపీ నేతల్లో గుబులు రేపారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయ్యి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో ఏమైనా రాయబారం నడుపుతుందా, లేకపోతే లైట్ తీసుకుంటుందో చూడాలి. ఇక ఇది నాటి పొలిటికల్ గుసగుస. మరో అంశంతో మరలా కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.